హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టిఎస్ ఎడ్యుకేషన్. జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో నైజాం సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి కంటి మీద కునుకు లేకుండా చేసిన గిరిజన గోండు వీరుడు, దున్నేవాడిదే భూమి అంటూ నేల తల్లి విముక్తి కోసం, గిరిజన జాతి విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు, గిరిజన జాతి చైతన్యానికి, ఉద్యమ స్ఫూర్తికి వేగ చుక్క లాంటివాడు, గిరిజన జాతి గుండెల్లో చిరకాలం నిలిచిపోయే గోండు బెబ్బులి, అతడే కొమరం భీం. గిరిజన గోండు వీరుడు కొమరం భీం నాటి నిజాం హైదరాబాదు రాజ్యంలోని బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా పేరు మీద వచ్చిన ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ జనగామ డివిజన్లోని జోడేఘాట్ అడవి ప్రాంతంలో సంకేపల్లి అనే గిరిజన గుడెంలో అక్టోబర్ 22, 1901 సంవత్సరంలో కుమ్రం చిన్ను సోమాబాయి దంపతులకు జన్మించాడు. మొదట్లో అతడు నిరక్షరాస్యుడు, బయట ప్రపంచానికి తెలియనివాడు. గలగల పారి నదులను సరిహద్దులుగా చేసుకొని కుంతల, స్వర్ణ, సాత్నాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలతో దట్టమైన అడవులను కలిగి ఉండి భువిలో వెలిసిన స్వర్గంలా ఉండే ఆ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం. ఆసిఫాబాద్ ప్రాంతం అంతా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిలుబడిలో ఉండేది. ముఖ్యంగా జోడేఘాట్ ప్రాంతంలోని గోండులు, కోలాములు, పరధానులు, తోటీలు, నాయకపోళ్ళు అనే గిరిజనులు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అయితే వారు రాజ్యం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో లేకపోవడంతో ఆదివాసుల భూముల పరిరక్షణ పేరుతో నిజాం ప్రభుత్వం 1917లో తెచ్చిన అటవీ చట్టం గిరిజనుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించడమే కాక అనేక పరిమితులు, రకరకాల పన్నులు విధించింది. ఈ చట్టం ప్రకారం గిరిజనులు అడవుల్లో తమ పశువులను మేపుకుంటే బంచెరాయి పన్ను, అడవి నుంచి కలప తెచ్చుకుంటే దుంపపట్టి పన్ను, ఇంకా గరగట్టి, నాగర్పట్టి, పసల్పట్టి, చౌబీనా వంటి ఇతర పన్నులను కూడా గిరిజనులు ప్రభుత్వానికి చెల్లించవలసి వచ్చేది. పోడు కొట్టుకొని పంటలు పండించుకొని అడవిలే ఆర్థిక వనరులుగా వాడుకొని జీవించడమే తప్ప పైసలను వాడడం తెలియని గిరిజనులు నిజాం ప్రభుత్వం అటవీ చట్టాన్ని అమలు పరుస్తుండటంతో అయోమయంలో పడి అనేక బాధలు అనుభవించేవారు. దీనికి తోడు 1918లో ఉట్నూరులో మొదటి తహసీల్ ఆఫీస్ ఏర్పడి అటవీ రెవెన్యూ పరమైన పన్నుల వసూలుకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా 1935లో సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో పేపర్ మిల్లు ఏర్పడగా విశాలమైన అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం దాని అవసరాల కోసం స్వాధీనపరుచుకోగా చేసేది లేక చాలామంది గోండు గిరిజనులు ఫ్యాక్టరీ కార్మికులుగా మారిపోయారు. ఇంకా దీనికి తోడుగా గిరిజనేతరులైన మరాఠాలు, తెలుగువారు, ముస్లింలు అధికారుల అండదండలతో మోసపూరితమైన వడ్డీ వ్యాపారాలతో గోండుల, కోలాముల భూములను కబ్జా చేసుకోవడమే కాక తిరిగి గిరిజనులపైనే కేసులు బనాయించి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. ఇదంతా గమనిస్తున్న గోండు యువకుడైన కొమరం భీం పరిష్కార మార్గాలను ఎదుగుతున్న సమయంలోనే తన తండ్రి కుమ్రం చిన్ను విషజ్వరం బారిన పడి చనిపోవడంతో భీం కుటుంబం సంకేపల్లి నుంచి సూర్జాపూర్ గ్రామానికి వలసపోయింది. ఈ సమయంలోనే కుమ్రం భీం తన సన్నిహితులైన మాడావి మహాదు, మోతీరామ్ల ద్వారా దోపిడీ వర్గాలకు ఎదురు నిలిచి పోరాడిన గోండు రాజుల వీరత్వాన్ని, బీర్సాముండ తిరుగుబాటును, రామ్జీ గోండు ధీరత్వాన్ని, అల్లూరి సీతారామరాజు అమరత్వాన్ని తెలుసుకొని తన గోండు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. అయితే సుర్దాపూర్ అడవి ప్రాంతంలో తన అన్నలతో కలిసి పోడు భూమిని సిద్ధం చేసుకొని వ్యవసాయం చేసి పంటను కోసుకుంటున్న సమయంలోనే పట్వారి లక్ష్మణరావు సిద్దికీ అనే ముస్లిం పట్టేదారుడు అక్కడికి తీసుకువచ్చి ఈ భూములు సిద్దికీకి సంబంధించినవని చెప్పడంతో కొమరం భీం గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. చాలా కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూమిపై తమకి హక్కు ఉందని వాదనకు దిగిన భీం చిన్నాయన కుర్దూపై పట్టేదారు సిద్దికి చేసేసుకోవడంతో మొదలైన ఆ ఘర్షణలో తమ ఆత్మరక్షణార్థమై కొమరం భీం సిద్దికీని చంపడం జరుగుతుంది. ఈ సంఘటన భీమ్ జీవితంలో
తీవ్రమైన పరిణామాలకు కారణమైంది. కానీ అడవి పోడు వ్యవసాయమే ఏకైక జీవనాధారమై బతుకుతున్న గోండు కోలాము గిరిజనుల్లో చావో రేవో డూ ఆర్ డై అనే నిర్ణయానికి ఐక్యతకు ఈ సంఘటన గట్టి పునాది వేసింది. సిద్దికీ మరణంతో మున్ముందు జరగబోయే పరిణామాలను ఊహించిన కొమరం భీం మొదట తన మిత్రుడైన కొండలతో కలిసి మహారాష్ట్రలోని బల్లార్షాకు వెళ్ళి అక్కడ నెల రోజులు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి చంద్రాపూర్కి వెళ్ళి అక్కడ సామాజిక స్పృహ గల చైతన్యవంతుడైన విఠోబా అనే ఒక యజమాని ఆధ్వర్యంలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. ఆ కాలంలోనే కొంత చదవడం రాయడం నేర్చుకోవడమే కాకుండా విఠోబా ద్వారా చాలా ప్రభావితుడైనాడు. కానీ ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని ప్రచురిస్తున్నాడన్న కారణంతో బ్రిటిష్ అధికారులు విఠోబాను అరెస్టు చేయడంతో భీమ్ ఆయన ప్రెస్ నుంచి తప్పించుకొని అస్సాం చాయ్ పత్తా దేశంకు పారిపోయి టీ కాఫీ తోటల్లో సుమారు 5 ఏళ్లు పనిచేశాడు. అయితే అక్కడక్కడ మేస్త్రీలు కాఫీ టీ తోటల యజమానులు బ్రిటిష్ అధికారులు సాగించే దుర్మార్గమైన అణచివేతకు వ్యతిరేకంగా కార్మికుల కర్షకుల సమస్యల పరిష్కారానికి గాను కూలీలందరినీ ఏకం చేసి నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే నిరంకుశుడైన ఒక మేస్త్రిని కూలీలందరూ కలిసి చంపివేస్తారు. దీనితో కొమరం భీం అక్కడి నుంచి తప్పించుకొని తన సొంత ప్రాంతంలోని తన ప్రజల కోసం పాటుపడాలనే సంకల్పంతో తిరిగి ఆదిలాబాద్ అటవీ ప్రాంతమైన జోడేఘాట్కు వచ్చాడు. కొమరం భీం తిరిగి వచ్చినట్లు అన్ని గోండు గుడాలలో తెలిసిపోయింది. అతని బంధువులందరినీ అతను కలుసుకున్నాడు. అస్సాం వెళ్ళి వచ్చిన భీం చదువుకున్నట్లు బాగా తెలివి బారినట్లు గోండులు కోలాములు భావించారు. ఇంతకు ముందులాగే పట్టేదారులు పోలీసు దౌర్జన్యాలు ఇంకా ఆ ప్రాంతంలో కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది. తెలుగు మరాఠీ ఉర్దూ భాషలు తెలిసిన భీం కాకన్ ఘాట్ గూడెం పెద్ద లచ్చు పటేల్కు చాలా దగ్గరయ్యాడు. గతంలో 12 ఎకరాల పోడు వ్యవసాయ భూమి విషయంలో జనగామలో అమీన్ సాబ్ పెట్టిన కేసు నుంచి లచ్చు పటేల్ను గెలిపించడంతో గోండు కోలాము గూడెంలలో కొమరం భీంకి పలుకుబడి బాగా పెరిగిపోయింది. ఆ సమయంలో లచ్చు పటేల్ చొరవతో దేవడం గూడానికి చెందిన అంబతిరావు అనే వ్యక్తి కూతురు సోమీబాయితో కొమరం భీంకు వివాహం జరిగింది. ఆ రోజుల్లో సుర్దాపూర్ ప్రాంతంలోనున్న తన చిన్నాన్నలు అన్నదమ్ములు బంధుమిత్రులతో సహా క్రమక్రమంగా సమీప గోండు కోలాముగూడెంలోనున్న గిరిజనులను జల్ జంగిల్ జమీన్ నీళ్లు అడవులు భూములు అనే నినాదంతో తరతరాలుగా మా భూముల్ని మేమే పరిపాలించుకుంటాము అని చెప్పి 12 గోండు గుడాలను కొమరం భీం ఏర్పాటు చేశాడు. బాబేజరి జోడేఘాట్ చల్బరిది గోగినిమవాదం టోయకమ్మవాదం భీమ్నుగోంది కల్లేగాం మురికిలొంక అంకుసావూర్ నర్సాపూర్ దెమ్డిగూడ పట్నాపూర్ ఇలా 12 గుడాలను పరిధిలో దాదాపుగా 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనులు కొమరం భీం నాయకత్వంలో ఆక్రమించుకొని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సాగు చేస్తున్నారని రెవెన్యూ అధికారులు అటవీ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా గిరిజనులకి ఏమైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజెప్పుకోవడానికి కొంతకాలం గడువిచ్చారు. కానీ నిరక్షరాస్యులైన గోండు గిరిజనులకు ఇవేమి తెలిసిరాక ఏం చేయాలో తెలియక ఆ భూములను సాగు చేస్తుండడంతో అధికారులు కేసులు కూడా పెట్టారు. అప్పుడు ఆ గిరిజనులు కొమరం భీం మద్దతుతో ప్రభుత్వం కేసులను లెక్క చేయక కొంతమంది అధికారులతో ఘర్షణకు తలపడి గాయపడ్డారు. అప్పుడు కొమరం భీంకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన ఆసిఫాబాద్ తాలూక్దార్ ఫస్ట్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్కు కొమరం భీంతో చర్చలు జరిపారు. అంతకుముందే భీం అనుచరులు కుమ్రం నూరు ఇతర 5 బంధువులను అంగడికి వెళ్ళినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పై అధికారులు కొమరం భీంకు వ్యక్తిగతమైన ఆశలు చూపి ప్రభుత్వంపై పోరాటం ఆపివేస్తే గిరిజనులకు భూమి హక్కు పట్టాలు కూడా ఇస్తామన్నారు. కానీ భీం తమకు 12 గుడాలపై స్వాతంత్ర్యాధికారము మావే నాటే మావే రాజ్
అనే నినాదంతో కావాలని డిమాండ్ చేశాడు. దానితో చర్చలు విఫలమయ్యాయి. ఇదే విషయంలో అంటే తమ గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు కావాలని, తమ ప్రాంతం మీద తమకు స్వేచ్ఛాధికారాలు ఉండాలని కొమరం భీం జనకపురం పంతులు, ఆసిఫాబాదులోని న్యాయవాది రామచంద్రరావు పైకాజీల సలహా మేరకు అనేక సార్లు మహదూవ్ ద్వారా ఉత్తరాలు రాయించి నిజాంకు పంపాడు. అయినా నిజాం ప్రభువు నుంచి ఎటువంటి జవాబు రాలేదు. ఇలా కాదని స్వయంగా హైదరాబాదుకు వెళ్ళి తమ సమస్యలను చెప్పుకోవాలని ఒక ఉత్తరంతో భీం, రఘు, మహదూలతో కలిసి హైదరాబాదుకు వెళ్ళగా అధికారులు కానీ రాజ్య ప్రధానమంత్రి కానీ భీం చెప్పే విషయాన్ని వినకపోగా గట్టిగా భీంని బెదిరించి తిరిగి పంపించారు. నిజాం దర్శనం కాక నిరాశతో తిరిగి వచ్చిన కొమరం భీం జోడేఘాట్లో అధికారులు, పోలీసులు సృష్టించిన బీభత్సాన్ని చూసి తట్టుకోలేక యుద్ధమే శరణ్యమని భావించి తన 12 గుడాలను, గిరిజనులను సమావేశపరిచి అందరూ సాంప్రదాయక ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి పోరాటానికి పిలుపునివ్వడంతో పాటు 12 గ్రామాలకు విముక్తి చెందినట్లు ప్రకటించి తన పోరాట కేంద్రంగా జోడేఘాట్ను ఎంచుకున్నాడు. వెంటనే భీం గోండ్, కోలాం, పరధాన్, తోటి, నాయకపోడ్ గిరిజనులతో సైన్యాన్ని తయారు చేసుకొని యుద్ధానికి సన్నద్ధుడైనాడు. ఈ సమయంలోనే అమీన్ సాబ్ తన సిబ్బందితో కొమరం భీంను అరెస్ట్ చేయడానికి రాగా వచ్చిన పోలీసులను భీం అనుచరులు, సాయుధ గోండు సైనికులు చితకబాదారు. అంతేకాకుండా కొమరం భీం నాయకత్వంలో గోండు రాజ్యం పాలన ప్రారంభమైందని, ఆ విషయాన్ని మీ నిజాం రాజుకు చెప్పాలని, మా రాజ్యంలో కాలు మోపితే తగిన బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించి పంపారు. ఈ సంఘటన అక్కడి గిరిజన ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. పోరాటం ఉధృతం కావడంతో ఒక దశలో నిజాం ప్రభుత్వాధికారులు, పోలీసులు కొమరం భీం రాజ్యంలో కాలు మోపడానికి భయపడ్డారు. వెంటనే ఆసిఫాబాద్ డిఎస్పి మీరా హిదాయత్ ఆలీ సాహెబ్ అదనపు బలగాలు కావాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకోగా ఆ కలెక్టర్ ఈ విషయంపై వరంగల్ వెళ్లి సుబేదార్ అజర్ హసన్ బేగ్ను చెప్పాడు. వెంటనే సుబేదార్ నిజాంకు ఈ విషయాన్ని చేరవేశాడు. విషయాన్ని తెలుసుకున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొమరం భీంతో చర్చించి సమస్యను పరిష్కరించి రావాలని సబ్ కలెక్టర్ను పంపించాడు. అప్పుడు కలెక్టర్ మీ 12 గ్రామాలకు పట్టాలిస్తాం కానీ రాజ్యాధికారం ఇవ్వలేమని పోరాట నిర్ణయాన్ని వెనుకకు తీసుకోమని కోరగా భీం మేము బతకడానికి కాసింత భూమి అడిగాము కానీ మీ నిజాం ఇవ్వలేదు. సమస్య ఇప్పుడు మా నిర్ణయాధికారికంగా మారింది. ఇప్పుడు నిజాం మా సమస్యలను తీరుస్తాడనే నమ్మకం కూడా మాకు లేదు. మా రాజ్యాధికార నిర్ణయం మారదు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. కలెక్టర్ వెళ్ళిపోయాడు. మరొక్కసారి గోండులకు మరియు ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. జోడేన్ ఘాట్ ప్రాంతంలో పరిస్థితులు చేజారుతున్న సమయంలో కొమరం భీం దగ్గర పనిచేసిన కుర్దూ పటేల్ అనే గుంటనక్క ప్రభుత్వ అధికారులు సామధాన భేద దండోపాయాలతో లొంగదీసుకొని అతడి సహాయంతో నిజాం ప్రభుత్వ బలగాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్తో కెప్టెన్ ఆలీరాజా బ్రాండెన్ నాయకత్వంలోని సైనికులు 90 నుంచి 300 వరకు 800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి జోడేఘాట్ గుట్టలను ఎక్కారు. అప్పుడు వారితో తలపడిన కొమరం భీం దళ సభ్యులు 200 నుంచి 500 వరకు ఉంటారు. ఆనాడు భీం అనుచరులుగా కుమ్రం సూర్, మావాదు, జంగు, కొండల్ రఘు, ఏసు, కుర్దు, సుద్దులు, పైకు లాంటి గిరిల్లా వీరులుండేవారు. జోడేఘాట్ స్థానిక ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం 1940 సెప్టెంబర్ 1న జోడెన్ ఘాట్లో ఉన్న గాల్గడ అంటే గ్రామ పొలిమెర దేవత గుడి దగ్గర 12 గిరిజన గుడేల ప్రజలు సమావేశమవుతారన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అబ్దుల్ సత్తార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆలీరాజా బ్రాండెన్, అసిస్టెంట్ కలెక్టర్ ఆగా మహమ్మద్ అలీ, సివిల్ సర్జన్ డాక్టర్ నాయుడులతో దాదాపుగా 300 మంది సాయుధ పోలీసులతో విప్లవ ద్రోహి కుర్దూ పటేల్ దారి చూపగా అదే రాత్రి అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మూకుమ్మడిగా పోలీసులు దాడి జరిపారు. పడుకున్న గిరిజనులను లేచి పరిగెత్తిన గిరిజనులను జోడేఘాట్ లోయలో నేకప్పి జలపాతం, కారేయర్ గుండంల దగ్గర అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో భాగంగానే కొమరం భీం కూడా నిజాం సైనికులతో హోరాహోరీగా పోరాడుతూ వారి తూటాలకు గురై అమరుడైనాడు.
ఈ కాల్పుల్లో దాదాపుగా 140 మంది గిరిజనులు అమరులై ఉంటారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 9 మంది మాత్రమే చనిపోయారని, 13 మంది మాత్రమే గాయపడ్డారని, వారిలో 6 మరణించారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా ఆసిఫాబాద్కు చెందిన న్యాయవాదులు శ్రీనివాసాచారి, లక్ష్మణ్లు జోడెన్ ఘాట్కు వెళ్లి చూసి వందలాది గిరిజనుల శవాలను నిజాం ప్రభుత్వ అధికారులు కుప్పగా వేసి దహనం చేయగా వచ్చిన దుర్వాసన కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించిందని చెప్పిన వార్త ముషిరే దక్కన్ తానే ఉర్దూ పత్రికలో ప్రచురితమైనది. ఈ సంఘటన తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్ట్రియన్ జాతికి చెందిన ప్రొఫెసర్, ప్రఖ్యాత లండన్ యూనివర్సిటీ మానవ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న క్రిస్టోఫర్ వ్యూరర్ హైమన్ డార్ప్ను గోండుల పరిస్థితుల అధ్యయనానికి నియమించాడు. తర్వాత ఆయన సలహా సూచనల ప్రకారం నిజాం అతని రెవెన్యూ మంత్రి సర్ విల్ ఫెడరల్ గ్రిగిసన్ 1940లో ప్రభుత్వం తరపున దస్తూర్ ఉల్ అమల్ చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారమే 170 చట్టం కూడా వచ్చింది. అదేవిధంగా అంబేద్కర్ ఆదివాసుల భూమి రక్షణకు రాజ్యాంగంలో 5వ 6వ షెడ్యూల్లో నిబంధనలు కూడా పొందుపరచడం జరిగింది. అయితే కొమరం భీం మాత్రం గోండు గిరిజన జాతికి ఆరాధ్య దైవంగా, శాశ్వత నాయకునిగా నిలిచిపోయాడు. దానితో కొమరం భీం వారసులు ఆదిలాబాదు జిల్లాకు చెందిన గోండు గిరిజనులు అక్టోబర్లో వచ్చే దసరా పండగ తర్వాత అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు భీం వర్ధంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం వర్ధంతిని 2014వ సంవత్సరం నుంచి రాష్ట్ర పండగగా నిర్వహిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.